సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హైకోర్టు న్యాయవాది నాగేశ్వర పూజారి గారు. కొత్తగా వచ్చినటువంటి బిఎన్ఎస్ చట్టంలో ఉన్నటువంటి మెయిన్ సెక్షన్స్ ఏంటి, అవి పాత ఐపీసీకి ఇప్పుడు వచ్చినటువంటి బిఎన్ఎస్కి ఏం డిఫరెన్స్ ఉంది, ఏ సెక్షన్ రీప్లేస్ చేస్తుంది, అవన్నీ కూడా ఆయన అడిగి క్లియర్గా తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్ ఇప్పుడు కొత్త చట్టంలో అంటే బిఎన్ఎస్ చట్టంలో సెక్షన్ 69 అనే సెక్షన్ ఒకటి ఆడవాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంది, వాళ్ళకి రక్షణ కల్పించే చట్టం అని చెప్తా ఉన్నారు. ఒకసారి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. సెక్షన్ 69 అనేది ఏంటంటే ఇప్పుడు భారతదేశంలో ఉన్న పరిస్థితులలో ఏంటంటే రిలేషన్షిప్స్ అనేటివి కామన్ అయిపోయినాయి. జనరల్గా ఏది బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కల్చర్ అనేది కొద్దిగా బాగా పెరిగిపోయింది. ఈ బాగా పెరిగిపోయినప్పుడు ఏమవుతుంది అంటే ఈ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కల్చర్లో ఏంటంటే ఇప్పుడు క్యాజువల్ రిలేషన్షిప్స్ ఉంటే అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కానీ ఈ క్యాజువల్ రిలేషన్షిప్స్ కంటే ఏంటంటే ఆడవాళ్ళు ఎక్కువ కూడా ఏంటంటే జనరల్గా అబ్బాయిలు ఎప్పుడు క్యాజువల్ రిలేషన్షిప్స్ పెట్టుకోవాలని చూస్తారు, కానీ అమ్మాయిలు కొద్దిగా సీరియస్ రిలేషన్షిప్స్ పెట్టుకుంటారు. ఎందుకంటే అమ్మాయిలు ఎప్పుడు వాళ్ళకి లాంగ్ రిలేషన్షిప్ ప్లస్ సీరియస్ రిలేషన్షిప్ వాళ్ళు ప్రిఫర్ చేస్తారు జనరల్ గా. అబ్బాయిల వరకు వచ్చరికి ఏంటంటే కంపారిజన్ టు ఉమెన్, అబ్బాయిలకు వచ్చరికి ఏంటంటే వాళ్ళు క్యాజువల్ రిలేషన్షిప్స్ ని మెయింటైన్ చేస్తారు జనరల్ గా. సో ఈ రెండింటి మధ్యలో ఉన్న ఒక తేడా ఏంది అంటే ఇప్పుడు ఎప్పుడైనా కూడా సెక్షన్ 69 చాలా స్పష్టంగా ఏం చెప్తుంది అంటే ఏంటంటే మీరు ఎవరైనా అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని మాటిచ్చి ఇంటర్ కోర్స్ చేసి తర్వాత పెళ్లి చేసుకోకపోతే సెక్షన్ 69 వచ్చేస్తుంది. దిస్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ సెక్షన్ టు ద యూత్ రైట్ నౌ. ఐపీసీ 493 అనుకుంటా. ఐపీసీ 493 ని ఇండైరెక్ట్ రీప్లేస్మెంట్ చేసి దీన్ని మరింత స్ట్రాంగ్ చేసింది. సెక్షన్ ఇంకా కొంచెం స్ట్రాంగ్ చేశారా? చాలా. ఇప్పుడు అయితే డెఫినేషన్ ఉంటుంది, అది సింపుల్ డెఫినేషన్ ఏముంటుంది అంటే పెళ్లి చేసుకుంటే దీంట్లో చాలా క్రిటికల్ సెక్షన్ 69 చాలా క్రిటికల్ ఇది. ఓకే. ఎందుకంటే డెఫినేషన్ వేరుంది, వాస్తవం వేరుంది. ఓకే ఓకే. డెఫినేషన్లు ఏం చెప్తున్నారు, నువ్వు ఏదన్నా కారణం చేత ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్పి మీరు గనక ఇంటర్ కోర్స్ చేసి ఉంటే తర్వాత చేసుకోకపోతే సెక్షన్ 69 అట్రాక్ట్ అవుతుంది. అప్ టు 10 years జైలు శిక్ష, 10 సంవత్సరాలు. దీంట్లో 100% అరెస్ట్ అవుతారు. సో టెక్నికల్గా వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే రిలేషన్షిప్ ఎంటర్ అయ్యేటప్పుడు ఒక 3తో ఉంటారు అందరు. ఓవర్ ద పీరియడ్ అయిపోయిన తర్వాత ఏమైందంటే ఒక 1 year 2 years 3 years ఆ బ్రేకప్ వచ్చే స్థాయికి వస్తాయి. వచ్చినప్పుడు అప్పుడు ఎట్లా ప్రూవ్ చేస్తాం మనం? అదే ప్రూవ్ చేయొచ్చు అనేది. ఇప్పుడు ఓన్లీ సింపుల్ ఏమంటున్నారు అంటే నువ్వు ఒక అమ్మాయికి మాట ఇవ్వడం ద్వారా నువ్వు సెక్సువల్ ఇంటర్ కోర్స్ చేస్తే నీకు 10 సంవత్సరాలు జైలు శిక్ష అంటున్నారు. కానీ ఎలా ప్రూవ్ చేస్తారు అనేది ఇప్పుడు మరి అమ్మాయికి ఏ పరిస్థితిలో మాట ఇచ్చినాం, మరి మాట ఇచ్చినట్టుకు ఉన్న పరిస్థితులు ఏంది, ఇప్పుడున్న పరిస్థితులు ఏంది, ఎవరి తప్పు ఒప్పు అనేది ప్రూవ్ చేయడం అనేది కష్టమవుతుంది. ఆ ఒక్క డెఫినేషన్ మీద మీరు క్రైమ్ చేయడం అనేది చాలా కష్టం అనేది జనరల్గా ఉన్న అభిప్రాయం. జనరల్గా అది చాలా ప్రూవ్ చేయడం అనేది అది కొద్దిగా కష్టం. అది సెక్షన్ అది చాలా డేంజర్ ఫర్ బాయ్స్. కాబట్టి మనం ఏం చెప్తున్నాం ఏంటంటే వెన్ ఇట్ కమ్స్ టు ద నవే ఇప్పుడు మన బిఎన్ఎస్కి వచ్చినప్పుడు ఏంది అంటే ఇప్పుడు ఇట్లాంటి సెక్షన్లు ఎంతమంది మనం చెప్పినట్టు మనకు 85 కానీ తర్వాత కట్ చేస్తే మనకు 84 కానీ సెక్షన్ 69 కానీ ఇట్లా ఉమెన్కి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇచ్చే సెక్షన్లు చాలా ఉన్నాయి. కాబట్టి మనం ఎవరికైనా మనం గట్టిగా చెప్పేది ఏంటంటే వెన్ యూ ఆర్ గోయింగ్ విత్ రిలేషన్షిప్ విత్ ఎనీబడి మీరు చాలా కాషియస్గా ఉండాలి ఈ విషయం పైన. కాబట్టి హ్యావింగ్ ఏ ఇంటర్ కోర్స్ విత్ ఎనీ ఉమెన్ బై ప్రామిసింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యారేజ్ కనుక జరిగితే 10 years జైలు శిక్ష. అంటే ఫోర్స్ఫుల్ గా కాదు కదా, ఫోర్స్ఫుల్ అయితే మళ్ళీ మనం రేపుకి వెళ్ళిపోతాం. అదే ఫోర్స్ఫుల్ కాదు ఇక్కడ, అదే చెప్తున్నా. వాలంటరీగా పాల్గొని ఓన్లీ ఇక్కడ అదే చెప్తున్నా. ఫోర్స్ఫుల్ ఇంతకుముందు మనకి ఏమైతుండే అంటే మనకి ఒక అబ్బాయి ఒక అమ్మాయి రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ఏమైతుండే వాళ్ళు ఉన్నంతకాలం మంచిగా ఉంటుండే. గొడవగానే అమ్మాయి పోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తుండే, ఏమని నన్ను రేప్ చేసిండు, నన్ను రూమ్ కి రమ్మన్నాడు, లేకపోతే హోటల్ కు పోయినాము, ఆడ కూల్ డ్రింక్ లో మందు కలిపిండు, లేకపోతే కేక్ లో ఏదో వేసిండు, తిని పడుకున్నా నేను, తర్వాత రేప్ చేసిండు, తర్వాత అది కంటిన్యూ అయిపోయిందని రాస్తుండే. ఇప్పుడు అది రాయాల్సిన అవసరం లేదు. ఇంకా ఇంటర్ కోర్స్ పాల్గొన్నా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏంది, నేను ఆల్రెడీ మ్యారేజ్ చేసుకుంటా అంటే నేను విత్ కన్సెంట్ తో పాల్గొన్నా అని చెప్తూ 10 years మ్యారేజ్ చేసుకుంటానని చెప్పాడు అనేది పాయింట్ ఎట్లా అనేది క్రిటికల్ ఇష్యూ ఉంటుంది. అట్లా ఇప్పుడు ఏ వ్యక్తి అయినా కూడా కన్సెంట్ గా చేసేసుకొని ఏ అమ్మాయి అయినా సరే పోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చే అధికారం ఉంటుంది కదా. నన్ను పెళ్లి చేసుకుంటా అంటే నేను ఇప్పుడు అదే ఇంటర్ కోర్స్ చేసినట్టు కథమే అయిపోయి. కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి అబ్బాయిలు. ఈ బిఎన్ఎస్ తెగ ఇంకా తగలే, నాకు తెలిసి ఒక 6 months నుంచి 8 months లో స్టార్ట్ అవుతుంది. ఇక స్టార్ట్ అయిన తర్వాత ఇక అబ్బాయిలందరికీ ఇక చుక్కలే ఇక. కాబట్టి వెన్ యూ ఆర్ మెయింటైనింగ్ ఏ రిలేషన్షిప్ విత్ ఎనీ ఉమెన్ బీ కాషియస్ అని చెప్తాను నేను. ప్రూవ్ చేసే వాటిల్లో ఎక్కడైనా ఫోన్స్ లో మెసేజ్లు కానీ
లేకపోతే చాట్లు కానీ ఇలాంటి వాటిల్లో ఏదన్నా ఉంది అంటే కనుక మనం దాన్ని ప్రూవ్ చేయొచ్చా సార్? అది ఎవిడెన్స్ అదే ఇప్పుడు తీసుకోవచ్చా జనరల్ ఇప్పుడు? గా ఎందుకంటే ఎక్కడైనా కూడా పెళ్లి గురించి మాట్లాడుకున్నప్పుడు ఇప్పుడు మనకున్న కొత్త చట్టాలలో ఏంటంటే చార్ట్స్ కానీ కాల్ రికార్డింగ్స్ కానీ ఇవన్నీ ఎనీ తీసుకోవచ్చు ఎలక్ట్రానిక్ అంటున్నారు కదా. కూడా సాక్ష్యాల కింద పరిగణిస్తున్నారు. కాబట్టి సో నేను ఏం చెప్తున్నా ఏంటంటే మీరు ఎవరన్నా పెళ్లి చేసుకుంటా అని మాటిస్తే మీరు బాధ్యతాయుతంగా ఉండి మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తే వర్కౌట్ అయిందని చెప్తున్నాను నేను. కేర్ఫుల్ గా ఉండాలి. ఏదో క్యాజువల్ రిలేషన్షిప్ తప్పు పక్కన చేయొద్దు. వెళ్ళి పాత కాలంలో క్యాజువల్ రిలేషన్షిప్ వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి తూచానికి లేదు అట్లా ఇప్పుడు. కొనడానికి లేదు. అట్లాంటి సెక్షన్లు దీంట్లో మనకు చాలా ఉన్నాయని చెప్తున్నాను నిజంగా సార్ నేను. మహిళలకి చాలా ఎట్లా? మంచి కాబట్టి ఏంటంటే protection. అందరూ జనరల్ గా మనం అబ్బాయిలు ఏంటంటే ఇంటర్ కోర్స్ కోసమే పెళ్లి చేసుకుంటాను మాటిస్తారు. మాటిచ్చేసి తర్వాత మా ఇంట్లో ఒప్పుకోవటం లేదనో, తప్పించుకుంటారు. లేకపోతే కులాలు గలవనో, లేకపోతే ఇంకేదో బాధనో, ఫైనాన్షియల్ ఇష్యూస్ లేకపోతే మా ఇద్దరు వాడతానో అంత ఈజీగా తప్పించుకొని పోలేరు. కాబట్టి అక్కడ పెళ్లి చేసుకుంటాను మాటిచ్చి నిలబడాల్సిందే అంటే నేను ఇంకా ఆ సెక్షన్ ప్రకారం ఒకవేళ నిలబడకపోతే మీకు 10 years జైలు శిక్ష పడుతుంది. అంటే మీ లైఫ్ అంతా వృధా అయిపోతుంది. అందుకనే ఎప్పుడైనా సరే యూత్ ఎక్కువ ఈ బీటెక్ చదివేటోళ్ళు, ఎంబీఏలు, గ్రాడ్యుయేట్స్ ఎక్కువ కూడా వాళ్ళకి తెలిసి తెలవక పెళ్లి చేసుకుంటాను మాట ఇచ్చేసి ఈ ఇంటర్ కోర్స్ చేస్తుంటారు. ఓవర్ ద పీరియడ్ అయిపోయిన తర్వాత ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకుందాలి అనుకుంటారు. పెళ్లి కుదరదు, మా ఇంట్లో ఒప్పుకోరు, మీ ఇంట్లో ఒప్పుకోరు అని చెప్తారు. కానీ అవన్నీ కుదరవు. ఇక రిలేషన్ పెట్టుకునే ముందే రిలేషన్ జాగ్రత్తగా పెట్టుకునే ముందే పెళ్లి చేసుకునేటట్టు రిలేషన్షిప్ పెట్టుకోవాలి. ఇక లేదంటే అసలు అక్కడ లేదంటే పోకూడదు. అసలు రిలేషన్ పెట్టుకోదు. ఇంకా మాట అయితే పెళ్లి చేసుకుంటా అని మాట ఇవ్వదు. ఇంకా అట్లా మనం ఇంతకుముందు మాట్లాడిన రిలేషన్షిప్లు కూడా చాలా రకాలున్నాయి కదా. ఇక సిచ్యువేషన్షిప్ అని ఉంటుంది. ఇంకా ఇక దానికి వెళ్ళిపోవాలి. ఇక అంటే ముందే క్లారిటీ ఏంటంటే నీకు నాకు ఏం సంబంధాలు ఉన్నంతకాలం మంచిగా ఉందాం, తర్వాత విడిపోదాం అనే సిచ్యువేషన్షిప్ అంతే. ఇంకా సార్ ఇప్పుడు దీంట్లో సహజీవనం ఉంది కదా, లివింగ్ రిలేషన్షిప్, అది ఏమన్నా దీనికి అట్రాక్ట్ అవుతుందా? అంటే దీనికి దానికి ఏం సంబంధం లేదు ఈ సెక్షన్ ఈ సెక్షన్స్ కి. అంటే ఇప్పుడు సహజీవనం అనేది ఏంటంటే మళ్ళీ ఈ సహజీవనం నుంచి ఇవన్నీ పుడతాయి. ఇవన్నీ ఇప్పుడు 84 కానీ 69 కానీ ఇంకా అదర్ సెక్షన్స్ అన్ని. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకుంటా అని చెప్పి కలిసినారు అంటే నథింగ్ బట్ సహజీవనమే కదా అది. మరి అప్పుడు అది కూడా వస్తుందిగా ఇందులో. అదే అంటున్నా, సహజీవనం మరి అన్న దాంట్లో సహజీవనం వచ్చే తప్పు ఉంటుంది. లేదు అని సుప్రీంకోర్టు చెప్పింది కదా. సహజీవనం తప్పు లేదని ఎప్పుడు చెప్తున్నాం మనం. సహజీవనం నుంచి ఏర్పడే విషయాల నుంచి వచ్చేదే క్రైమ్ కదా. సహజీవనం ఒక ఇద్దరు వ్యక్తులు మంచిగా ఉన్నంత కాలం ఎక్కడ తప్పు లేదు. నీకు అక్కడ ప్రాబ్లం వచ్చినప్పుడే తప్పు కదా. సహజీవనంలో కూడా పెళ్లి చేసుకుంటాననే మాట ఇయ్యకూడదు, ఇస్తే మట్టుకు ఈ అంతే. సెక్షన్ అట్రాక్ట్ చేస్తా, అంతేనా? అంతే, అదే చెప్తున్నా నేను. సహజీవనం వేరు, మనం పెళ్లి చేసుకుంటాను మాట ఇచ్చి ఇంటర్ కోర్స్ చేసి మళ్ళీ పెళ్లి చేసుకోవడం వేరు. కాబట్టి అది కంపల్సరీ మీరు ఇప్పుడున్న యూత్కి అయితే నేను స్ట్రాంగ్గా చెప్తున్నా, దాన్ని అన్ని రకాలు చదివిన తర్వాత చెప్తున్నా నేను దాన్ని. కాబట్టి 69 ఈజ్ ఇప్పుడున్న యూత్కి అది ఒక ఉరితాడు. అది ఎట్లా పడితే అట్లా చాటింగ్లు చేసి, ఎట్లా పడితే అట్లా కాంటాక్ట్ చేసుకొని, ఏది పడుతుంది ప్రామిసులు చేసేసి రిలేషన్షిప్ రిలేషన్షిప్ మాత్రం పెట్టుకొని దెబ్బ తర్వాత వెళ్ళిపోతా అంటే మాత్రం కుదరదు. అది సెగ తగులుతుంది. నాకు తెలిసి చూడు, మీరు ఇవాళ నేను కొంచెం టైం చెప్తున్నా, పడతాలే సార్, అంతే. ఇవాళ నేను చెప్తున్నా కదా, ఈ సెక్షన్ 69 మీద ఫ్యూచర్లో మీకు ఒక 6 months నుంచి 1 year లోపల బోల్డ్ కేసు డెఫినెట్లీ కేసులు కాదు, దీనిపైన ఆందోళన జరిగే అవకాశాలు కానీ, రీథింక్ చేసే అవకాశాలు కానీ అలా కూడా ఉంటుందా? ఇంకా చట్టాలు ఇంకా పూర్తి స్థాయిలో తెలియట్లేదు అమల్లోకి సార్. రాలే. ఈ ఇంకా వీటికి కొన్ని అవగాహన కల్పిస్తే బాగుంటుంది. ఇంకా అదే business అంటున్నా, మీద ఇంకా అసలు. కొన్ని సందర్భాలలో ఏంటంటే ఇప్పటికి ఇంకా అయిపిస్తున్నాయి. ఇప్పుడు July 1st నుంచి జనరల్ రూల్ ఏంది, July 1st నుంచి దేశంలో జరిగే ప్రతిదానికి కొత్త చట్టాలు వాడాలా. అవును. మళ్ళీ అంతకుముందు there is జరిగిన exemption. ఏ క్రైమ్ అయినా సరే పాత మళ్ళీ పాత రాయాలి. ఇప్పుడు 498 ఇప్పుడు సపోజ్ మీకు ఒక 2020లో మ్యారేజ్ అయింది ఒక అమ్మాయికి, ఒక కంటిన్యూస్ డిమాండ్ నడుస్తున్నది, కట్నాల గురించి ఏదో నడుస్తున్నది. ఇప్పుడు ఇవాళ ఈ తారీఖున పోయి అమ్మాయి కంప్లైంట్ ఇస్తే పాత 498 పెడతారు. ఎందుకంటే 2020లో నుంచి కంటిన్యూస్ అవుతుంది కాబట్టి. కానీ అలా కాకుండా ఏ రోజైతే కేసు నమోదు అవుతుందో ఆ రోజు ప్రకారం పెడితే బాగుంది. క్రైమ్ అట్లా ఉండదు కదా, కాజ్ ఆఫ్ యాక్షన్ అదేలే అంటాం. సార్, అంటే cause of జరిగిన action సంఘటన నుంచి మారతదిగా. తీసుకుంటారు. యా, యా. అందుకనే చెప్తున్నా, ఇప్పుడు ఈ July 1st నుంచి పెళ్లి చేసుకున్న వాళ్ళందరికీ ఏమో బిఎన్ఎస్ వచ్చేస్తుంది, 85 వచ్చేస్తుంది. దానికంటే ముందు అందరు పెళ్లి చేసుకున్న వాళ్ళకి 498 వస్తుంది. ఇంకొకటి కూడా కావచ్చు కదా సార్, ముందు లాస్ట్ ఇయర్ పెళ్లి చేసుకున్నా, ఈ ఇయర్ అంతా బానే ఉండి ఈ జూలై నుంచి మొదలెట్టారు అనుకోండి హెరాస్మెంట్, అప్పుడు వాళ్ళకి వస్తుంది బిఎన్ఎస్ఏ వస్తుంది. అప్పుడు ఇది చాలా కన్ఫ్యూజన్ మరి, ఇది చాలా టెక్నికల్ గా చాలా కన్ఫ్యూజన్. ఇది ఇప్పుడు ఒక 6 నెలల క్రితం 1 year క్రితం పెళ్లి చేసుకొని ఇప్పుడు ఈ ఆర్ట్ నుంచి డిమాండ్ చేయడం ఇబ్బంది పడి చేస్తే మళ్ళీ మనకు బిఎన్ఎస్ వస్తుంది. వీళ్ళు కాజ్ ఆఫ్ యాక్షన్ రాసేటప్పుడే నాకు పెళ్ళైన 10 రోజుల నుంచి నన్ను హరాస్మెంట్ స్టార్ట్ చేశాడు, తర్వాత కట్నం తెమ్మని రాస్తే మళ్ళీ మనం ఐపీఎస్కి వెళ్ళిపోవాలి. మళ్ళీ ఐపీఎస్కి వెళ్ళిపోవాలి. కొంతకాలం ఇంకా ఐపీసీ నడుస్తూనే ఉంటదేమో ఒక 10 years కదా.
10 years వరకు ఉంటుంది. ఉంటుంది. ఆ తర్వాత క్రమేపీ అది పోయి ఇక మొత్తానికి అది వ్యానిష్ అయిపోయి తెరమైకి వచ్చేస్తుంది. ఇక మళ్ళీ దీంట్లో అమెండ్మెంట్స్, దీన్ని ఈ కొత్త చట్టాన్ని అమలుపరిచే క్రమంలో మళ్ళీ రకరకాల సమస్యలు ఎదురవుతుంటే అవన్నీ చూసుకుంటూ చేస్తారు. మళ్ళీ అలా వచ్చినప్పుడు వీటిని కూడా అమెండ్మెంట్ చేస్తారా సార్? చేస్తారు. తప్పదు కదా. కొత్త చట్టాల ప్రకారం నాకు తెలిసి లారీ డ్రైవర్లకు ఏదో ఉండే, అవును. వాళ్ళు యాక్సిడెంట్ చేస్తే ఇమీడియట్లీ అరెస్ట్ చేసి జైలు పెట్టాలని ఉండే. దేశవ్యాప్తంగా ఆందోళన చేసి లారీల సమ్మె ఆపేస్తే దాన్ని హోల్డ్ చేశారు. అదే ఆపారు. రీథింక్ చేద్దాం దీనిపైన అని చెప్పి హోల్డ్ చేశారు. అట్లనే ఇప్పుడు మనకు ప్రాక్టికల్గా వెళ్ళినప్పుడు రకరకాల సమస్యలు ఎదురవుతుంటాయి. ఆ సమస్యల నుంచి మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ దే విల్ టేక్ ద డిసిషన్ ఆన్ ఇట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.